అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 27వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము దప్పికగా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనమందు, దప్పిక గొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి, రోకలు లేకపోయినను ఏమియూ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆత్మీయ జీవితం నందు ప్రభుపై ఆకలి దప్పిక మిగుల అవశ్యమై ఉన్నది. ప్రభువును వెతుకుచున్నప్పుడు ఏదో ఇష్టము వచ్చినట్లు వెతుకక హృదయాంతరంగంలో నుండి మిగుల ఆకలి దప్పికతో ఆయనను వెతకవలెను. మీ పూర్ణ హృదయముతో నన్ను వెదికినెడల నన్ను కనుగొందురు అని వాక్కునిచ్చుచున్నాడు కదా. శరీరమునందు ఆకలియు దాహమును లేకున్నట్లయితే ఏదొక వ్యాధి సోకియున్నది అని అర్థము. అదే విధముగా ఆత్మీయ జీవితం నందును ప్రభుపై ఆకలి దప్పిక, బైబిలు గ్రంథముపై ఆకలి దప్పిక లేకున్నట్లయితే ప్రాణము వ్యాధి కలిగి ఉన్నది అని దాని అర్థము. నేడు లోకమందున్న జనులు తమ్మును సంతృప్తిపరచని ఈ లోకం యొక్క క్షణికమైన సుఖములపై ఆకలి దప్పికతో పరిగెడుతున్నారు. లోక ఆకర్షణలు ఎండమావుల వలె ముగియును. అవి ఎన్నడూను మనుష్యునికి నిజమైన సంతృప్తిని ఇవ్వదు. ఎండమావులు అనుట చూచుటకు నీళ్లు ఉన్నట్లుగానే కనబడును, అది వాస్తవమునకు నీళ్లు కాదు. అది ఎన్నడూను శరీరం యొక్క దాహమును తీర్చదు. అందుచేతనే ప్రభు సెలవిచ్చుచున్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు. నా మాటను జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి, మీ ప్రాణమును కొవ్విన పదార్థములచే సుఖింపనీయుడి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనం. ఈ లోకమునందు గల మనుషులు పాపపు సంతోషము చేత తమ దాహము తీరదు అను సంగతిని ఎరిగి ఉండియు అందులో నుండి విడుదల పొందుకొనలేక మరలా సాతాను చూపించుచున్న పాపపు ఇచ్చల తట్టున కసిగలవారి పరిగెడుచున్నారు. సమరయ స్త్రీ వద్ద యేసు మాట్లాడినప్పుడు, ఈ బావి నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక గొనును అని చెప్పాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. అది లోకము, శరీరము, సాతాను ఇచ్చుచున్న నీళ్లు. అట్టి బావిలోనే సమరయ స్త్రీ నీళ్లను త్రాగుచు వచ్చెను. ఆమెకు 5 భర్తలు ఉండియు ఆమెకు దాహమును తీర్చువారు లేకుండెను. 6వ భర్తతో జీవించుచు వచ్చెను. ఎంతటి దౌర్భాగ్యమైన జీవితము! సముద్రపు నీటిని త్రాగినట్లయితే దప్పికను తీర్చుటకు బదులుగా అది విపరీతమైన దప్పికను అది పుట్టించును. అలాగునే సముద్రపు ప్రయాణము చేయుచున్న వారు సముద్రము పడి దాని నీళ్లను త్రాగి చాలామంది మరణించున్నారు కదా. ధనవంతుడు మరియు లాజరు యొక్క సంభవమును చదువుచున్నప్పుడు ధనవంతుని యొక్క దప్పిక పాతాళమునందును తీర్చబడలేదు అను సంగతిని చూచుచున్నాము. ఒక చుక్క నీటి కొరకు తప్పించెను. ఈ లోకపు బావి యొక్క నీళ్లును త్రాగుచున్న వారికి నిశ్చయముగానే మరలా దప్పిక కలుగును. అది అగ్ని జ్వాలయందు గల దప్పిక, తీర్చుటకు వీలు కాని నిత్యమైన దప్పిక. దేవుని బిడ్డలారా, జీవపు నీటి ఓటైన క్రీస్తు వద్దకు రండి. ఆయనే మీ యొక్క దప్పికను తీర్చువాడు. ఆయన జీవనదిని మీ కొరకు ఆజ్ఞాపించును. నీటి ధ్యానమునకై మరియు స్ఫటికము వలె మెరియుచున్నటి జీవ జలముల పవిత్రమైన నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించును. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 మరియు 2 వచనములు. నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.